ప్రైజ్ లార్డ్. టుడే వాగ్దానం ఏంటంటే, శరీరానుసారులు శరీరం విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారుల ఆత్మ విషయం మీద మనసు నిలుపుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైన ఉన్నది. రోమా 8:5. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము, శరీరానుసారమైన మనస్సు మరణము అసంతృప్తి, అనేక విధమైన శరీరాశలు అన్నమాట. అవి శరీరాశ, నేత్రాశ, జీవటము ఇవన్నీ మనం విడిచిపెట్టాలన్నమాట. ఆత్మానుసార మనసు అంటే ఏంటి? దేవుని వెంబడించడం, దేవుని పనులు చేయడం, దేవుని మాటలు మాట్లాడడం, ఈ రకమైన ఎప్పుడు ఆసక్తితో ఈ రకమైన ఆత్మానుసారంగా మనం ప్రవర్తించు వెళ్ళినట్లయితే అది జీవము సమాధానాన్ని ఇస్తుందట. ఏలియన్గా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు ఏంటంటే దేవుడికి విరోధం, ఇష్టం లేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని నేరరు. రోమా 8:8 ఉంది మాట. దేవుని శరీరాన్ని ఇష్టపడి శరీరాన్ని కొరకు మరి ఎల్లప్పుడూ ప్రయాసపడి శరీరాన్ని ఇలాగ ఉంచుకోవాలి, ఎలా కనబడాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని శరీరం మీదే ఎక్కువ ఆసక్తి నిలుపు వారికి దేవుడు విరోధంట. అంతేకాదు దేవుడు సంతోషపరచువారు కాదంట. శరీర విషయమే కదంటే ఈ లోక విషయం అనమాట. మా లోక మర్యాదలకి వాటికి చోటు ఇవ్వకుండా మనం ఆత్మీయంగా ఆత్మానుసారంగా మనం ఆత్మీయ పనిపాట్లకి చోటు ఇచ్చినట్లయితే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉందామా? ఆమేన్. హల్లెలూయా.